సమ్మేటివ్ అసెస్మెంట్ 1 సంబంధించి 8th క్లాస్ ఇంగ్లీష్ SA1 క్వశ్చన్ పేపరు. సో ఈ పేపర్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పేపరు. సో ఈ పేపర్ని బాగా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే ఇందులోంచి మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అలాగే మీకు వచ్చిన రిక్వెస్ట్, మీరు నాకు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ యువర్ సమ్మన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్తే కనుక మనకు 8th క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ SA1 క్వశ్చన్ పేపరు, ఇంగ్లీష్ పేపర్ చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మీకు ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ 30 మార్కులతో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక ప్యాసేజ్ చదివి మీకు దానికి ఇచ్చిన ఆన్సర్స్ కదా మీరు దానికి ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి ఉంటుంది. అండ్ రీడింగ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ, ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. సేమ్ నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఆ ప్యాసేజ్ చదివి ఇచ్చిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా కేర్ఫుల్లీ, ఇక్కడ ఒక స్టాంజా ఇచ్చారు, అంటే ఒక పద్యంలో ఒక స్టాంజా ఇచ్చారు. ఈ స్టాంజా మొత్తం చదివి ఇక్కడ ఇచ్చిన 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో మొత్తం 5 ఉంటాయి. సో ఇంకా కింద 2 ఉంటాయి. ఆ మొత్తం 5 క్వశ్చన్స్ అంటే ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్, 5 2 10. ఇక్కడ 13 అండ్ 14 15 చూడండి, మొత్తం ఈ క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ, ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్యాసేజ్ వచ్చేసి మీకు ఎర్త్క్వేక్ సంబంధించి ఈ ప్యాసేజ్ అయితే బాగా చదవండి. ఈ ప్యాసేజ్ చదివి కింద ఇచ్చిన సెంటెన్స్ మీరు ఏం చేయాలంటే రీఅరేంజ్. నౌ అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్స్ ఇన్ సీక్వెన్షియల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్. అంటే ఒక స్టోరీ, దానికి సంబంధించి ఒక స్టోరీ ఏమైతుందంటే క్లుప్తంగా జంపుల్ ఉంటుంది, దాన్ని ఒక సీక్వెన్స్లో రాయాలి మీరు. దాన్ని చూసుకోండి. ప్రతి అరేంజ్మెంట్కి ఒక మార్క్. సో 5 1 5 అది చూసుకోండి, కరెక్ట్ అరేంజ్మెంట్ ఉండాలి. అండ్ సెక్షన్ బిలో చూడండి క్రియేటివ్ రైటింగ్స్. దీంట్లో మీకు లైక్ లెటర్ రైటింగ్ కానీ ఒక ప్యాసేజ్ రాయడం కానీ ఇట్లా ఉంటుంది. అది చూసుకోండి. ఆల్మోస్ట్ అది ఖచ్చితంగా అయితే దీంట్లోంచి ఒకటి వచ్చేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే మనకి SA1 వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది. అది చూసుకోండి. అండ్ రైట్ ఆన్సర్ టు ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, రైట్ ఎ స్టోరీ ఆన్ యువర్ ఓన్ బై రీడింగ్ ద బిగినింగ్ లైన్స్ గివెన్ బిలో, కంప్లీట్ ద స్టోరీ గివెన్ ఏ మోరల్ టు ఇట్ అండ్ రైట్ ఏ సూటబుల్ టైటిల్. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. సో దాన్ని మీరు ఏం చేయాలంటే కంటిన్యూ చేసి ఒక సూటబుల్ మోరల్ అయితే రాయమని చెప్పారు. అది చూసుకోండి. అండ్ ఇక్కడ కూడా చూడండి కన్వర్జేషన్ ఫ్రెండ్, నీకు నీ ఫ్రెండ్కి మధ్య కన్వర్జేషన్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు అండి. దాన్ని కూడా మీరు ఫిల్అప్ చేయమని చెప్పాడు, అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు బిట్ పేపర్ చూడండి. సో బిట్ పేపర్ కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ మీకు బిట్ పేపర్ వచ్చేసి ఇక్కడ 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ బిట్ పేపర్స్ కూడా చూసుకోండి. దీంట్లో మొత్తం గ్రామర్ పాయింట్ అయితే ఉంటుంది. ఆర్టికల్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, తర్వాత అరేంజ్ సీక్వెన్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇవన్నీ చూసుకోండి. ప్రిఫిక్స్, సఫిక్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు దీంట్లో నుంచి 100% అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇవన్నీ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రామర్ పాయింట్ అయితే బాగా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే గ్రామర్ పాయింట్ అయితే మార్చరు. సో మ్యాక్సిమం ఇవి ఉంటాయి కాబట్టి ఒక నేమ్స్ మాత్రం మారుతాయి. సో ఎలా వచ్చినా ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. కుదిరితే కనుక మీ ఇంగ్లీష్ టీచర్ని అడగండి, వాళ్ళ మీద మీకు చెప్తారు. అండ్ మీకు పేపర్స్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ కూడా మీకు పేపర్స్ అయితే పెడతాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్లిక్ కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. మీరు లైక్ చేయండి. లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ హియర్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ పేపర్ ఫర్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు రివైజ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. డెఫినెట్లీ వీ మే ఎక్స్పెక్ట్ a few questions, almost 50 to 60 questions, 50% to 60% of questions we may expect from this paper. And don't forget to share with your friends also. And thank you so much for watching the video.